వాసన అయితే గుమగుమలాడిపోతుందండి రోటీ పచ్చడి. నమస్తే అండి, తెలుగు వంటల అమ్ములు చాలా స్వాగతం అండి. ఈరోజు మన తెలుగు వంటల్లో బెండకాయ రోటీ పచ్చడి చేస్తున్నానండి. బెండకాయ రోటీ పచ్చడి కావాల్సిన పదార్థాలండి: బెండకాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ధనియాలు, శనగగుండ్లు, చింతపండు, జీలకర్ర. ఇవన్నీ కూడా బెండకాయ రోటీ పచ్చడిలోకి కావాల్సిన పదార్థాలు. బెండకాయ రోటీ పచ్చడి ఎలా చేయాలో నేను చేసి చూపిస్తానండి. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఇక వీడియోలోకి వెళ్దాం. బెండకాయలు క్లాత్తో తుడుచుకోవటం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ముక్కలుగా కోసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందామండి. గుండ్లు వేసుకుంటున్నానండి. అలాగే ధనియాలు వేయించుకుందాం లైట్గా. ఒక 2 స్పూన్లు అంతా ఆయిల్ వేసుకుందామండి. పచ్చిమిరకాయలు వేగిపోయాయండి, గిన్నెలో వేసుకుందాం. అదే ప్యాన్లో టమాటాలు, కొత్తిమీర వేసుకుందామండి. ఫస్ట్ టమాటాలు వేసుకుందాం. 2 స్పూన్లు అంతా ఆయిల్ వేసుకుందాం. కోసం కొంచెం సాల్ట్ వేసుకుందామండి, కొంచెం చిటికెడు చాలండి. అలాగే చింతపండు. టమాటా మగ్గటం కోసం కొంచెం మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు మూత పెడితే మగ్గిపోయింది టమాటా. టమాటా మగ్గుతుందండి, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. నూనెలో మగ్గితే బాగుంటుంది. కొత్తిమీర, టమాటా, చింతపండు ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని గిన్నెలోకి వేసుకుందాం. నూనె వేసుకొని బెండకాయలు వేయించుకుందామండి. అరగంట ఆయిల్ వేసుకుంటున్నానండి. అలాగే బెండకాయలు వేసేద్దాం. బెండకాయలు వేగిపోయాయండి. స్టవ్ ఆపేసుకొని గిన్నెలు ప్లేట్లో వేసుకుందాం. వేయించుకోవటం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు రోట్లో దంచుకుందామండి. రోలు కడుక్కుందామండి. బండను రోలు, ధనియాలు, జీలకర్ర, శనగగుండ్లు వేసుకుందామండి. ఫస్ట్ ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకుందామండి. పచ్చిమిరపకాయలు, చిన్నుల్లిపాయలు ఒక 4 రెబ్బలు, ఉప్పు పచ్చడికి సరిపడా వేసుకుందాం. వస్తుందండి మంచి చిన్నుల్లిపాయలు, పచ్చిమిరకాయలు దంచుతుంటే, అలాగే జీలకర్ర, ధనియాలు దంచుతుంటే కూడా మంచి వాసన వస్తుందండి. వేసుకుందామండి. బెండకాయలు వేసుకున్నాం రోట్లో.
పొడేసుకుందామండి రోట్లో. వాసన అయితే గుమగుమలాడిపోతుందండి రోటీ పచ్చడి. పచ్చడి అయితే సూపర్ వచ్చిందండి, చాలా టేస్ట్ ఉందండి. కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి. పచ్చడి నూడుకోవటం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం గిన్నెలో తోడుకుందాం. దంచుకోవటం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం పచ్చడిని. రోట్లో దంచుకోవటం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం బెండకాయ పచ్చడిని. ఒక గంటన్నర ఆయిల్ వేసుకుందామండి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు తాలింపులండి, ఒక 2 ఎండుమిర్చి, ఒక 3 రెబ్బల కరివేపాకు, 4 రెబ్బలు చిన్నుల్లిపాయలండి. తాలింపు వేగిందండి. కొంచెం చిటికెడు ఇంగువ వేసుకున్నానండి, ఒక చిటికెడు. ఇప్పుడు పచ్చడి వేసేసుకుందాం. బెండకాయ రోటీ పచ్చడి. స్టవ్ ఆఫ్ వేసేసుకుందామండి. తాలింపు అయిపోయింది. బెండకాయ రోటీ పచ్చడి. నమస్తే అండి. కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఈ మంచి వాతావరణంలో అంటే వర్షాకాలంలో అండి ఇలా రోటీ పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. బెండకాయ రోటీ పచ్చడి రెడీ అయిపోయిందండి. గిన్నెలో తీసుకుందాం. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మరొక వీడియోలో కలుద్దాం. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. బెండకాయ రోటీ పచ్చడి సూపర్ వచ్చిందండి, చాలా టేస్ట్గా ఉంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.